నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది OnePlus 7T Pro. సో ఈ ఫోన్ అయితే వీళ్ళు అక్టోబర్ 10వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. ప్రజెంట్ అయితే ప్రైస్ డీటెయిల్స్ అయితే నాకేం తెలియవు. 10వ తారీఖు నేను దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మీరు చెక్ చేయొచ్చు. అండ్ దీంతోపాటు మెక్లారెన్ ఎడిషన్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది వచ్చేసరికి మెక్లారెన్ ఎడిషన్ బాక్స్. ఇది దాని తర్వాత వేరే వీడియోలో స్పెషల్గా అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మనం OnePlus 7T Pro అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం లోపల ఏమైనా కంటెంట్స్ వస్తున్నాయో. ఒకవేళ మీరు బాక్స్ కొంటే మాత్రం మీకు ఇట్లానే వస్తుంది, రీటైల్ యూనిట్. సో మనకేమి రివ్యూవర్ ప్యాక్ అయితే ఏం పంపించలేదు, నార్మల్ బాక్సే పంపించారు. ఇది వచ్చేసరికి 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. హేజ్ బ్లూ కలర్. అండ్ సార్ వాల్యూ కూడా మెన్షన్ చేశారు ఇక్కడ 1.07 వాట్ పర్ కేజీ హెడ్ సార్ వాల్యూ. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.72 వాట్ పర్ కేజీ ఉంది. ఒకసారి ఫోన్ స్పెసిఫికేషన్ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాడ్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. Adreno 640 GPUతో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా 1.6 అపర్చర్తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో లెన్స్ f2.4 అపర్చర్తో వస్తుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. యాక్చువల్గా అయితే చెప్తుంది 2.87x వరకు మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, f2.2 అపర్చర్తో వస్తుంది. 117 డిగ్రీ వైడ్ యాంగిల్ మీరు ఫోటోస్ తీయొచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, f2.0 అపర్చర్తో వస్తుంది. ఇది పాపప్ కెమెరా. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఉంది, NFC ఉంది. Android 10 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ActionOS 10 మీద రన్ అవుతుంది. 4085 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది రాప్ ఛార్జ్ 30T. లాస్ట్ జనరేషన్ ఛార్జర్తో కంపేర్ చేస్తే 23% మీకు ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు ఫోన్ని. ఇది దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే, దీని స్పెసిఫికేషన్ చూస్తే మీకు పెద్దగా మీకు ఏమీ తేడా అయితే కనిపించట్లేదు OnePlus 7 Proకి OnePlus 7T Proకి. నేను హార్డ్వేర్ పరంగా చేంజెస్ నోటీస్ చేసిన వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్తో వస్తుంది ఇది. అండ్ ఛార్జర్ కూడా చేంజ్ చేశారు, ఇప్పుడు వాప్ ఛార్జ్ 30Tతో వస్తుంది. అండ్ ఇంకోటి దీనిలో మీకు లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేశారు. OnePlus 7 Proలో మనకి లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ అయితే లేదు, అదొకటి కొత్తగా హార్డ్వేర్ పరంగా చేంజ్ అయితే నోటీస్ చేసింది. అండ్ మిగతా అంతా సాఫ్ట్వేర్ పరంగా చేంజ్ చేస్తే అవన్నీ నేను చూపిస్తాను మీకు బాక్స్ అన్బాక్స్ చేసిన తర్వాత. దీనిలో మనకి ఏం సీల్స్ అయితే ఉండవు. ప్యాకింగ్ జస్ట్ లైక్ యాపిల్ అనుకోవచ్చు, యాపిల్ ప్యాకింగ్ లాగా వస్తుంది. ఓపెన్ చేయగానే బాక్స్లో ఫస్ట్ OnePlus అని చెప్పేసి కనపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి కొంచెం లెటర్ అయితే ఉంటుంది, వాళ్ళ CEO నుంచి ఇన్విటేషన్ లెటర్. ఇది మనకి ప్రతి OnePlus ఫోన్లో అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి స్టిక్కర్స్ ఉన్నాయి, OnePlus స్టిక్కర్స్, నెవర్ సెటిల్ అండ్ క్విక్ స్టార్ట్ గడ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఇక్కడ మీకు లభిస్తాయి. నెక్స్ట్ బాక్స్లో మొబైల్ ఫోనే ఉంది. ఇది OnePlus 7T Pro. ఈసారి కలర్ కొద్దిగా చేంజ్ చేసినట్టు చెప్తున్నారు లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. సో కొద్ది కలర్ అయితే చేంజ్ అయింది, ఇది హేజ్ బ్లూ కలర్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు, మీకు క్లియర్గా మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ అక్కడ లేజర్ ఆటో ఫోన్ సిస్టమ్ అయితే మీకు కనిపిస్తుంది, ఇక్కడ చూడొచ్చు. అదే మనం ఇంతకుముందు OnePlus 7 Proలో చూసుకుంటే మనకి ఇటు సైడ్ అయితే ఏముండవు, ఇక్కడ లేజర్ ఆటో ఫోన్ సిస్టమ్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ కెమెరా సెటప్ అయితే సేమ్ మీకు 48, 8 అండ్ 16 మెగాపిక్సెల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ సేమ్ సైజ్ రెండు. తర్వాత నేను చూపిస్తాను స్విచ్ ఆన్ చేసిన తర్వాత. ఈ ఫోన్ పక్క పెట్టేద్దాం అండ్ మిగతా కంటెంట్ చూద్దాం బాక్స్లో ఏం వస్తున్నాయో. నెక్స్ట్ బాక్స్లో మీకు కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది TPU కేస్. నార్మల్గా అన్ని OnePlus ఫోన్స్లో మనకి కేస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్. అండ్ ఇది వచ్చేసరికి రాప్ ఛార్జర్, రాప్ ఛార్జ్ 30T ఇది. సో 30 వాట్ ఛార్జర్. ఇది ఫోన్ని చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందని చెప్తున్నా, చూద్దాం ఇది ఎంత ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుందో. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే, ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు మొబైల్ అయితే OnePlus 7T Pro కేస్. ఇది బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్న కేస్ వేస్తే మీకు మొబైల్ అయితే చూడడానికి ఇలా ఉంది. ఇక్కడ చూస్తే మనకి కట్అవుట్ అయితే ఇచ్చారు. అండ్ ఇదే కేస్ మనం OnePlus 7 Pro కూడా వేసి చూద్దాం, ఫిట్ అవుతుందేమో. ఫిట్ అయితే మాత్రం సేమ్ డైమెన్షన్స్తో వస్తున్నట్లే మనకి ఫోన్. సో ఫిట్ అయింది, సేమ్ డైమెన్షన్స్, సేమ్ కట్అవుట్స్. ఇక్కడ మనకి తేడా అయితే ఏం లేదు. కాకపోతే ఇక్కడ మనకి లేజర్ ఆటో ఫోన్ సిస్టమ్ కోసం కట్అవుట్ అయితే ఇచ్చారు. ప్రజెంట్ దీనిలో లేదు కాబట్టి మనకి అక్కడ కట్అవుట్ కనిపిస్తుంది. అండ్ సో డైమెన్షన్స్లో కూడా మీకు ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ బ్యాక్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఇది మ్యాక్సిమం గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్. అండ్ చుట్టూ వచ్చేసరికి మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది OnePlus ఫోన్స్లో. ఇక్కడ టాప్లో ఏదో స్టిక్కర్ అయితే అంటించి ఉంది,
ఒకసారి స్టిక్కర్స్ రిమూవ్ చేసేద్దాం. ఒకసారి మనం ఫోన్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసరికి 6.67 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది క్వాడ్ హెచ్డీ డిస్ప్లే, 2K రెజల్యూషన్ స్క్రీన్, చాలా బాగుంటుంది మీకు స్క్రీన్. ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, మీకు నాచ్లు ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. డిస్ప్లే పైన మీకు ఇయర్ పీస్ అయితే కనపడుతుంది. టాప్లో చూసుకుంటే పాపప్ కెమెరా ఉంది అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది అండ్ ఇంకో మైక్ కనపడుతుంది, సిమ్ ట్రే కూడా కనపడుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. అటు పక్కన మీకు లేజర్ ఆటో ఫోన్ సిస్టమ్ కనపడుతుంది అండ్ బాటంలో చూస్తే మీకు ఫ్లాష్ కనపడుతుంది, డ్యూయల్ ఫ్లాష్ అండ్ OnePlus లోగో కనపడుతుంది. ఇంకా బాటంకి వస్తే OnePlus అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, అలర్ట్ స్లైడర్ ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఒకసారి సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ట్రే ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. OnePlus ఫోన్స్లో మనకి మెమరీ కార్డ్ అయితే ఉండదు స్లాట్. మనకి డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు మీరు. మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే లేదు. ఇక్కడ చూస్తే మనకి రబ్బర్స్ అయితే కనపడుతున్నాయి. సో ఇది మీకు రెయిన్ కూడా మీకు ఇది సర్వైవ్ అవ్వగలదు. OnePlus ఫోన్స్ అయితే మీకు మరీ డీప్గా వాటర్లో తీసుకెళ్ళి పెడితే మాత్రం పాడైపోతాయి. అట్లాంటివి అయితే ప్రయోగాలు చేయకండి. నార్మల్గా మీకు రెయిన్ ఇట్లాంటివి పడితే మాత్రం ఇది సర్వైవ్ అవ్వగలదు. పవర్ అయితే ఉంది. వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. OnePlus పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని వచ్చింది. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఇంకా OnePlus 7 ప్రోకి అయితే మీకు ఆండ్రాయిడ్ 10 అయితే మ్యాక్సిమం డివైజెస్కి అయితే రాలేదు. 7 అండ్ 7 Pro రెండింటికి రాలేదు, ఓన్లీ 7 Proకే కాదు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఒక బ్యాచ్కి అయితే రిలీజ్ చేశారు ఫస్ట్, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు ఫేస్ చేసినట్టున్నారు. అందుకే మొత్తం ఆపేశారు అప్డేట్ అయితే. ప్రజెంట్ ఇంకా ఆప్టిమైజేషన్ అయితే చేస్తున్నారు. సో తొందరలోనే మీకు OnePlus 7 Pro కూడా ఆండ్రాయిడ్ 10 Axon OS 10 అప్డేట్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ OnePlus 7T Proది. ఫస్ట్ ఇంప్రెషన్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. ఆల్రెడీ OnePlus 7 Proలో కూడా మీకు సేమ్ ఇదే డిస్ప్లే ఉంటుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు సూపర్ ఉంది. ఇక్కడ చూడొచ్చు రెండు ఫోన్స్ మీకు సేమ్ ఒకేలాగా ఉన్నాయి. అండ్ ఇంకా చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఆండ్రాయిడ్ 10తో వస్తుంది అండ్ సాఫ్ట్వేర్ కూడా మీకు Axon OS 10 మీద రన్ అవుతుంది. అవే మీకు కొద్దిగా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మీకు ఫస్ట్ మనం ఇది చేంజ్ చేద్దాం, థీమ్ చేంజ్ చేద్దాం, డార్క్ థీమ్ పెడదాం. కొద్దిగా చూడడానికి కూడా బాగుంటుంది మనకి. అది తెలిసి సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని మీకు OnePlus 7 Pro కూడా వస్తాయి. మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. రెండు డిస్ప్లేస్ మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. సో మీకు ఒకవేళ 90Hz పెట్టుకుంటే మాత్రం స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఇది తెలిసిందే మనకి. ఇప్పుడు అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 10. ఇంకా చేంజెస్ గురించి మాట్లాడుకుంటే OnePlus 7 Proకి అండ్ OnePlus 7T Proకి ముఖ్యంగా కెమెరాలో చేంజెస్ అయితే చాలా వరకు నేను నోటీస్ చేశాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫోటో నార్మల్గా మీకు చూడడానికి అయితే కెమెరా ఇంటర్ఫేస్ రెండు ఒకేలా కనపడుతున్నాయి. కాకపోతే ఇక్కడ మీకు టాప్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లవర్ సింబల్ లాగా కనపడుతుంది. సో దీని మీద మీరు క్లిక్ చేస్తే 2.5 సెంటీమీటర్స్ మ్యాక్రో షాట్స్ అయితే తీయొచ్చు. సో దీనిలో అయితే మనకి ప్రజెంట్ ఆ ఫీచర్ లేదు. మేబీ అప్డేట్లో ఏమైనా యాడ్ చేస్తారని చూడాలి OnePlus 7 Proలో. అండ్ ఇంకా నోటీస్ చేసింది వచ్చేసరికి ఇప్పుడు వైడ్ యాంగిల్లో ఇక్కడ చూస్తే వైడ్ యాంగిల్కి వెళ్తే వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ అయితే నాకు ఉండదు. 1080pలో కూడా నాకు ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు రెండు ఇప్పుడు 1080pలోనే. ఇక్కడ చూస్తే మనం వైడ్ యాంగిల్కి వెళ్ళొచ్చు అండ్ టెలిఫోటో లెన్స్ 3 ఒకేసారి నేను యూజ్ చేయొచ్చు. 3x వరకు జూమ్ కూడా చేయొచ్చు. సో ఈ ఫీచర్ అయితే మనకి ప్రజెంట్ అయితే OnePlus 7 Proలో అయితే లేదు. నెక్స్ట్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి నైట్ స్కేప్ వచ్చింది. నైట్ స్కేప్ ఇప్పుడు మనం వైడ్ యాంగిల్ కెమెరా కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే మనం మెయిన్ కెమెరా ఒకటే ఉంది. అదే ఇక్కడ చూస్తే OnePlus 7T Proలో మీరు వైడ్ యాంగిల్లో కూడా నైట్ స్కేప్ అయితే తీయొచ్చు. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఫీచర్సే కాబట్టి నాకు తెలిసి అప్డేట్లో ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి పోర్ట్రేట్ చూస్తే మనకి OnePlus 7 Proలో పోర్ట్రేట్ చేయాలంటే మాత్రం అసలు పోర్ట్రేట్ షాట్స్ అసలు నేను యూజ్ చేయలేదు. అంత దారుణంగా ఉంటాయి. మనకి టెలిఫోటో లెన్స్ ఇవి యూజ్ చేస్తూ ఉంటాయి. అదే మనం OnePlus 7T Pro చూసుకుంటే మనం వైడ్ యాంగిల్లో కూడా పోర్ట్రేట్ అయితే తీయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి వైడ్ యాంగిల్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి జూమ్ చేసి తీస్తుంది 3x వరకు. సో ఇట్లా మనం పోర్ట్రేట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. దీనిలో అయితే మనకు ఆప్షన్ లేదు, ఓన్లీ మనం జూమ్ చేసి మనకి పోర్ట్రేట్ అయితే వస్తుంది. దీనిలో అయితే మనకి వైడ్ యాంగిల్లో కూడా పోర్ట్రేట్ అయితే తీయొచ్చు. సో ఇదొక ఫీచర్ మీకు కెమెరాలో అయితే చేంజ్ అయితే నేను నోటీస్ చేసింది. మిగతాదంతా సేమ్ మీకు OnePlus 7 Pro, OnePlus 7T Pro రెండు ఒకేలాగా ఉంటాయి. ముఖ్యంగా మ్యాక్సిమం చేంజెస్ అయితే మనకు సాఫ్ట్వేర్లోనే ఉన్నాయి. నాకు తెలిసి సాఫ్ట్వేర్ అప్డేట్లో మీకు OnePlus 7 Pro కూడా ఫీచర్స్ అన్నీ వస్తాయి కెమెరాలో. అండ్ మిగతా కెమెరా ఫీచర్స్ అన్ని సేమే మీకు వీడియోలోకి వెళ్తే మీరు వీడియో 4K 60 FPS వరకు మీరు మ్యాక్సిమం వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది వీడియోలో. అండ్ స్లో మోషన్ వీడియో కూడా ఉంది. స్లో మోషన్ వీడియోస్ వరకు మీరు 1080p 240 FPS వరకు మ్యాక్సిమం రికార్డ్ చేయొచ్చు. అండ్ 720p 960 FPS అయితే వీళ్ళు యాడ్ చేస్తారు ఫ్యూచర్లో ఈ స్లో మోషన్ వీడియో అయితే. ఇంకంతే మనకి చేంజెస్ అయితే. అండ్ ఫ్రంట్ కెమెరా అయితే సేమ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరానే. ఇది కూడా పాపప్ కెమెరా, సేమ్ మెకానిజం, పెద్ద తేడా అయితే ఏం లేదు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ కూడా చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి
అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి జూమ్ చేసి తీసిన పోర్ట్రేట్స్. ఇవి వచ్చేసరికి నార్మల్ పోర్ట్రేట్స్, వైడ్ యాంగిల్ పోర్ట్రేట్స్. అండ్ ఇవి వచ్చేసరికి టెలిఫోటో లెన్స్ 3x జూమ్ చేసి తీస్తాం నైట్ కండిషన్లో. అండ్ ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్ నైట్ టైంలో. అండ్ ఇవి వచ్చేసరికి డే లైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి 2.5 సెంటీమీటర్స్ మ్యాక్రో షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి 3x జూమ్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ OnePlus 7T Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ కండిషన్లో 4K 60 FPSలో మ్యాక్సిమం వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే 4K 60 FPSలో రికార్డ్ చేస్తున్నా. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా ఉందో నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ కూడా చూడండి ఎలా ఉందో. అండ్ 1080pలో అయితే మీరు 3 కెమెరాస్ ఒకేసారి యూస్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్ అండ్ నార్మల్ కెమెరా 3 ఒకేసారి యూస్ చేయొచ్చు. ఆ శాంపుల్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు 1080pలో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఇది నార్మల్లో రికార్డ్ చేస్తున్నా. వైడ్ యాంగిల్కి షిఫ్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్. ఇప్పుడు వైడ్ యాంగిల్లోకి రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసరికి టెలిఫోటో. ఇక్కడ చూడొచ్చు 3 అయితే మీరు ఒకేసారి యూస్ చేయొచ్చు. వైడ్ యాంగిల్ అండ్ నార్మల్ అండ్ టెలిఫోటో. సో 3 మీరు యూస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ OnePlus 7T Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మంచిగా కట్ చేస్తాను. డైరెక్ట్ కండిషన్ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కమిట్ చేయొచ్చు. నడుస్తున్న స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళు. స్టెబిలైజేషన్ కూడా కమిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ OnePlus 7T Pro ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మంచిగా కట్ చేస్తాను. లో లైట్ కండిషన్ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఇక్కడ ట్యూబ్ లైట్ ఉంది. 20 వాట్ లైటింగ్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఒకవేళ మీ ట్యూబ్ లైట్ కండిషన్ వీడియో రికార్డ్ చేయాలి. వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ సెన్సార్స్ కొన్ని సెన్సార్స్ అయితే మనం చెక్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మొత్తం అన్ని సెన్సార్స్ అయితే ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ DRM ఇన్ఫో కూడా చెక్ చేద్దాం. DRM ఇన్ఫో L1 అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైమ్ వీడియో ఒకటి ప్లే చేసి చూద్దాం ప్లే అవుతుందో లేదో. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో HDలో ప్లే అవుతుంది. అండ్ డిస్ప్లే చూడొచ్చు మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంటుంది. ఇది 2K స్క్రీన్ క్వాడ్ HD డిస్ప్లే అండ్ HDR10+ సపోర్ట్తో వస్తుంది. AMOLED స్క్రీన్తో వస్తుంది. సేమ్ OnePlus 7 Proలో కూడా మీకు ఇదే డిస్ప్లే అయితే వస్తుంది. ఒకసారి సౌండ్ కూడా చూద్దాం. సౌండ్ ఎలా వస్తుందో స్పీకర్స్ నుంచి. అండ్ స్పీకర్స్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ లౌడే ఉన్నాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ OnePlus 7T Pro. సో ఇది సేమ్ OnePlus 7 Proనే కాకపోతే కొన్ని చేంజెస్ చేస్తున్నారు. హార్డ్వేర్ పరంగా అయితే మీకు 855+ ప్రాసెసర్తో వస్తుంది ఇది. అండ్ ఇది మీకు బ్యాటరీ కెపాసిటీ 85 mAh ఎక్కువ ఉంటుంది. OnePlus 7 Pro మీకు 4000 mAh ఉంటాయి. ఇది వచ్చేసరికి 4085 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా మీకు ఇది వాప్ ఛార్జ్ 30Tతో వస్తుంది. 23% ఇంకా బెటర్గా ఛార్జ్ చేస్తుందని చెప్తున్నారు ప్రీవియస్ జనరేషన్ ఫోన్తో కంపేర్ చేస్తే. అండ్ దీనిలో మీకు లేజర్ ఆటో ఫోన్ సిస్టమ్ ఉంది. దానిలో అయితే లేదు 7 Proలో. ఇవి కొద్దిగా చేంజెస్ అయితే మీకు హార్డ్వేర్ పరంగా మీరు నోటీస్ చేసేది. మిగతావన్నీ సాఫ్ట్వేర్ పరంగా చేంజెస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా కెమెరాలో చాలా చేంజెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అవన్నీ నేను చూపించేప్పుడు మీకు ఒకవేళ మీరు OnePlus 7 Pro రీసెంట్గా తీసుకుంటే మాత్రం మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు మనకి OnePlus 7 Proకి OnePlus 7T Proకి. నెక్స్ట్ నేను మెక్లారెన్ ఎడిషన్ ఉంది కదా, మెక్లారెన్ ఎడిషన్ అన్బాక్స్ చేసి చూపిస్తే చూద్దాం మనకి స్పెషల్గా ఏముంటాయి బాక్స్లో. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది. ఆమె క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.